ఈరోజు మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళినాం. ఈ టెంపుల్ క్యాంప్ లోపలనే ఉంటుంది. సో చూడండి, ఇది ఎంట్రీ దగ్గరనే హ్యాండ్ వాష్ కోసం వాటర్ పెట్టిరు. సో మేము హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కూడా తీసుకొని వెళ్ళినాం లోపలికి. సో లోపల దుర్గాదేవి ఇంకా రాధాకృష్ణులు ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అయిపోయింది. సో మేము జస్ట్ మొక్కి బయటకు వచ్చేసినాం. బయట ఇంకా శివలింగం కూడా ఉంది ఇక్కడ. సో చూడండి టెంపుల్ ఎంత పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. అటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంది, బట్ మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉండే, సో అక్కడికి వెళ్ళలేదు మేము. సో ఇక్కడ దర్శనం తర్వాత కొంచెం సేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. సో దీని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయినాం. తమ్ముడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాం అక్క అని చెప్పిండు. సరే అని చెప్పేసి వాడే పొటాటో స్లైస్ చేసిండు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసి దాని తర్వాత డ్రై చేసి చేస్తా అని చెప్పిన. వాడికి ఏదో డిఫరెంట్గా కావాలంట ఫ్రెంచ్ ఫ్రైస్, వాడు సపరేట్ చేసుకుంటా అన్నాడు. సరే అని చెప్పేసి నేను కడాయి పెట్టి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నా. హీట్ చేసిన తర్వాత నేను చెప్పిన విధంగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్ట్ చేసిన. సో నాకు ఇలా వద్దు, నేను డిఫరెంట్గా చేసుకుంటా అని చెప్పి వాడు అన్నాడు. సో వాడు ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. దాంట్లో కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, ఇంకా సాస్, ఇంకేదేదో వేసాడు వాడు. నాకు అంత ఐడియా లేదు. వాడు ప్రిపేర్ చేసినవి కూడా నేను ఫ్రై చేస్తున్నా. చూద్దాం అవి ఎలా వస్తాయో. సో ఫైనల్గా అయితే అయిపోయింది. వాడు చేసినవి ఫ్లాప్ అయినాయి, నేను చేసిన హిట్ అయినాయి. సో థ్యాంక్ యూ.